నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ సీతాస్ ఫ్యూజన్. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మన తెలుగులలో అతిపెద్ద పండగ సంక్రాంతి. టికెట్స్ దొరకకపోయినా సరే, కింద మీద పడైనా సరే వెళ్ళిపోవాలనిపిస్తుంది కదా మన ఊళ్ళకి. ఇయర్ మొత్తం ఏ పండగకి కలవకపోయినా ఈ సంక్రాంతి పండగకి అయితే ఎక్కడ ఎంత దూరంలో ఉన్నా సరే అందరూ కలుసుకుంటూ ఉంటాం. సో అందరూ ఒక దగ్గర గ్యాదర్ అవ్వడము, కజిన్స్ అందరూ ఒక దగ్గర కలవడము, వాళ్ళు కార్డ్స్ అవి ఆడుకోవడము, కోడి పందాలు ఇవన్నీ చూస్తూ ఉంటాం. అందరిలో సంక్రాంతి కూడా అలాగే జరుగుతూ ఉంటుంది. ముందుగా పిండి వంటలతో స్టార్ట్ చేసుకుంటూ అలా సరదాగా గడిపేస్తూ ఉంటారు. మేము ముందుగా ఇక్కడైతే ఓ పక్కన గాలిపటాలు ఎగరేస్తూ ఉన్నారు పిల్లలు. ఇంకా ఓ పక్కనేమో పిండి వంటలు, ఇంకో పక్కనేమో పిల్లలు, ఇంకా మా హస్బెండ్ అయితే ఏదో స్కిట్ లాగా ఆడుకుంటూ ఉన్నారనమాట. సో ఇలా అయితే జరుగుతుంది. మేమైతే ఇక్కడ కొబ్బరి బూరెలు అయితే వండుతున్నాము. అందరూ కలిపి తలో చెయ్యి అయితే వేసి కొబ్బరి బూరెలు అయితే ఫినిష్ చేసామన్నమాట. మెయిన్లీ కొబ్బరి బూరెలకి పాకం అనేది పర్ఫెక్ట్గా రావాలి. అండ్ మనం పిండి పోసాక కలపడం అనేది నీట్గా కలుపుకోవాలన్నమాట, ఉండలు లేకుండా. సో ఇక్కడైతే మా తాతగారు కలిపేస్తున్నారు, మా అందరికీ హెల్ప్ చేస్తున్నారు అనమాట. మా తాతగారు అయితే ఏ పనిలో అయినా సరే హెల్ప్ అయితే ఖచ్చితంగా చేస్తారు. ఇవైతే చేసేటప్పుడు మాకు ఇంత ఈజీనా, ఇంత సింపుల్ వంటకమా అనిపించింది అనమాట. అందరూ తలో చేస్తే ఏదైనా సరే సింపుల్గానే ఉంటుంది. ఆ పిండిని ఇంకా ముద్దలుగా చేసుకొని చిన్న చిన్న అప్పుడల్లా ప్రెస్ చేసి నూనెలో వేస్తే ఇలా పొంగినాయి అనమాట. సో ఇవైతే కొబ్బరి బుడ్లు అయితే ఇక్కడ రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ డే భోగి రోజున భోగి మంటలు అయితే వేసుకున్నాం మేము 5 o'clock అలా లేసి. సో భోగి మంటలు, ఓ పక్కన ముగ్గులు, గొబ్బెమ్మలు అన్నీ మీరు ఇప్పుడు చూడొచ్చు ఈ వీడియోలో. మేమైతే ఇక్కడ ముగ్గులు వేసుకున్నాము. ఇవన్నీ అయితే ఈ ముగ్గులు వచ్చేసి మా సందులో వాళ్ళ ముగ్గులు అనమాట. మా సందులో వచ్చేసి ఇంటి ముందు వేసిన ముగ్గులన్నీ ఇక్కడైతే క్యాప్చర్ చేసి ఒక వీడియోలో చేశాను. సో అవి కూడా చూసేయండి. చాలా బాగా వేశారు అందరూ ఇంటి ముందు. ఎక్కడో మాదే కొంచెం కలర్ అంతగా కాంబినేషన్ కుదరలేదు. అండ్ ఇక్కడైతే భోగి మంటల మీద నీళ్ళు అయితే వేడి చేసుకొని అందరూ నలుగులు పెట్టుకొని అయితే ఇలా తలకు స్నానాలు అయితే చేస్తామన్నమాట. సో వీళ్ళకి కూడా మేమైతే నలుగు అయితే పెడుతున్నాము. సో ఇది సమ్ సార్ట్ ఆఫ్ ట్రెడిషన్. ఇది ఖచ్చితంగా మేమైతే ప్రతి సంక్రాంతికి అయితే చేస్తూ ఉంటాము. పిల్లలు పెద్దలు అందరూ కలిపి ఇలా నలుగులు పెట్టుకొని భోగి మంటల మీద వేడి నీళ్ళు పెట్టుకొని అయితే ఇలాగా స్నానాలు అయితే చేస్తామన్నమాట ఆ రోజు. అలా చేస్తే కూడా హెల్త్కి కూడా మనకి ఇయర్కి ఒకసారి అలాగా నలుగు పెట్టుకొని వేడి నీళ్ళతో అలా కట్ల పొయ్యి మీద పెట్టుకొని చేయడం వల్ల హెల్త్కి కూడా మంచిది. సో ఈవినింగ్ ఆ రోజు బ్యాక్ డ్రాప్ అంతా రెడీ చేసుకొని కైట్స్ అన్ని కట్ చేసుకొని డెకరేట్ చేసుకొని అంతా చేసుకునేసరికి చాలా టైం అయింది. ఈవినింగ్ 6 అలాగైతే భోగిపళ్ళు అయితే పోసామన్నమాట పిల్లల్ని రెడీ చేసి వాళ్ళకి. సో ఇక్కడ భోగి పళ్ళు పోసిన వీడియో అయితే ఉంది, చూసేయండి. అండ్ అందరూ కూడా ఇంట్లో పిల్లలకి భోగి పళ్ళు అయితే పోస్తారు. పిల్లలకి గ్రహపీడ నివారణకు అండ్ ఇంకా నరదృష్టి తగలకుండా ఉండడానికైతే ఇలా భోగిపళ్ళు పోస్తూ ఉంటారనమాట. పిల్లలకి ఎక్కువగా నరదృష్టి అనేది తగులుతూ ఉంటుంది కదా, ఆ దృష్టి అంతా పోయేందుకు ఈ భోగిపళ్ళని వాళ్ళ హెడ్ మీద షవర్ చేస్తూ ఉంటారు. సో ఇది నేను ఎక్కడో విన్నాను, చదివాను కూడా. అండ్ ఇలా చేయడం వల్ల పిల్లలకి మంచి హెల్త్ అండ్ ప్రాస్పెరిటీ కూడా ఉంటుంది. సో మేమైతే బయట ఎవరిని పిలవలేదు, చాలా సింపుల్గా చేసామన్నమాట ఈసారి. జస్ట్ ఇంట్లో వాళ్ళని అండ్ పక్కన మా వదిన వాళ్ళని పిలిచాము అంతే. సో ఇలా అయితే మేము భోగిపళ్ళని అయితే పోసుకొని కంప్లీట్ చేసుకున్నాము. సో పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఆ భోగిపళ్ళు పోసేటప్పుడు వాటిలో కాయిన్స్ అవి వేస్తుంటాం కదా, వాళ్ళకైతే అదే పని అనమాట. కాయిన్స్ ఏరుకోవడము, డబ్బులు దాచుకోవడము, ఇంకా అలా చేస్తూ ఉంటారనమాట. సో నెక్స్ట్ డే అయితే మేము పిండి వంటలు, చెక్కలు అండ్ జంతికలు అయితే వేసుకున్నాం ఇక్కడ. ఈ 2 రకాల పిండి వంటలు అయితే చేసాము నెక్స్ట్ డే ఈవినింగ్ సంక్రాంతి రోజున. సో సంక్రాంతి రోజున అయితే ఈవినింగ్ టైం మేము ఇలా చేసుకున్నాం. సో మా పిండి వంటలు అయితే ఇవి చూసేయండి, కొబ్బరి బూర్లు, జంతికలు అండ్ అప్పడాలు అనమాట. సో నెక్స్ట్ అదే రోజు ఆఫ్టర్నూన్ టైంలో మేమైతే లంచ్ అది ఫినిష్ చేసుకొని ఇంకా కోడి పందాలు అవి చూడడానికి అయితే వెళ్ళాము. చాలా బాగున్నాయి. ఈవెన్ మా కోడి కూడా వేసామన్నమాట ఆ రోజు.
ఒకటైతే గెలిచింది. భోగి రోజున వేసింది. అండ్ సెకండ్ టైమ్ వేసిందయితే పోయిందనమాట. సో, ఇక్కడైతే చాలా బాగా అరేంజ్ చేశారు. లేడీస్ అందరికీ కూర్చోవడానికేంటి అంతా సీటింగ్ అరేంజ్‌మెంట్స్ అది బావున్నాయి. అండ్ ఆ రోజు కైక్లూరులో ఈవెన్ గొర్రె పందాలు కూడా జరిపారనమాట. హైదరాబాద్ నుంచి వచ్చి అయితే చేశారు. సో, అది విన్ అయినోళ్ళకి 1,00,000 ప్రైజ్ మనీ కూడా ఇచ్చారు. చాలా చాలా జరిగినాయి. అండ్ ఆ రోజు మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఈ కోడిపందెం చూడండి అసలు. అసలు చాలా బాగా జరిగినాయి అనమాట. ఎక్కడెక్కడి నుంచో వేరే వేరే ఊళ్ళ నుంచి వచ్చి అందరూ వచ్చి గ్యాదర్ అయ్యి అయితే ఈ కోడిపందాలు అవి జరుపుకున్నారు. చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో, ఇక్కడ వీడియో అయితే ఉంది చూసేయండి. మేమైతే ఇంకా పిండి వంటలు చేసుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ ఇలా టైం పాస్ అయితే చేసామన్నమాట. అండ్ డే టైంలో అయితే ఇలా కోడి పందాలు చూడడానికైతే వచ్చాము. ఆ రోజైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ నెక్స్ట్ డే కూడా మేమైతే మూవీకి వెళ్ళడం అయితే జరిగిందనమాట. మ్యాట్నీ షోకి అయితే వెళ్ళాము. సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీకి. అండ్ సంక్రాంతి అంటే ఇంకేముంటండి, గాలిపటాలు, కొత్త సినిమాలు, లంగావోణీలు, ముగ్గులు, గొబ్బెమ్మలు. ఎంత పెద్దవాళ్ళమైనా సరే మన ఊళ్ళకి సంక్రాంతి పండగకి వెళ్ళాల్సిందే, అంతే కదా. సో, ఇదనమాట మా సంక్రాంతి వ్లాగ్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో, నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేసేయండి, ఓకేనా. అండ్ కోడిపందాలు చూడడానికి ఒక సెలబ్రిటీ కూడా వచ్చారు, ఆవిడని కూడా చూసేయండి. అండ్ మా సంక్రాంతి అయితే ఇలా ఫినిష్ చేసుకున్నాం అనమాట. చివరి వరకు చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.